ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేయుచున్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం చూచినట్లయితే, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. అవునండి, మనం ఏదైతే విత్తుతామో దాని ఫలాన్ని మనం పొందుకుంటాం. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. శరీరేచ్ఛని బట్టి విత్తువాడు శరీరాన్ని బట్టి క్షయమనే పంట కోస్తాడని, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏది విత్తితే దాని ఫలాన్ని పొందుకుంటాం. కాకర చెట్టు నాటి మన మామిడి పండ్లు ఆశించలేము. అదేవిధంగా మామిడి పండు నుండి కాకరకాయలు కూడా మనం కొయ్యలేము కదా. అలాగే ఏది విత్తితే దాని ఫలాన్ని మనం పొందుకుంటాము. అందుకే మరి ఇక్కడ 126వ కీర్తనలో కూడా రాయబడింది ఏంటంటే 5-6 వచనాల్లో, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చురాను. ప్రస్తుతం మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన పిడికెడు విత్తనాలు మన లేమిలో ఉండి ఉన్నదానిలోనే కొంత తీసి పిడికెడు విత్తనాలు చేతపట్టుకొని విత్తనం నాటేవాడు సంతోషగానంతో పంట కోసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. పిడికెడు విత్తనాలు చేతపట్టుకొని ఏడుస్తూ పోయి ఇత్తినవాడు సంతోషగానంతో పండ్లు మోసుకొని వస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రేమతో ఏది విత్తితే దాన్ని పొందుకుంటాము. అందుకే హోషేయ గ్రంథంలో కూడా నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయ్యను కోత మీరు కొయ్యడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియారా, మనందరము కూడా నీతి అనే విత్తనాన్ని విత్తి ప్రేమ అనే ఫలాన్ని కోద్దాము. అంతేకాదు, ప్రభువు మనకిచ్చిన దానిలో నుండి ప్రభువు కొరకు కొంత భాగాన్ని ప్రభువు కొరకు విత్తనంగా నాటితే దానికి అనేక రెట్లు ఆశీర్వాదాన్ని దీవెని మనం పొందుకుంటాం. కాబట్టి అలాంటి కృపలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.